ప్రకృతి విపత్తులు, సీసీఏ నిబంధనలు వరంగల్ జిల్లా పత్తి రైతులకు కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో ఆరుగాలం కష్టించి పండించిన పత్తి పంటను మార్కెట్లో స్వేచ్ఛగా అమ్ముకునే అవకాశం లేకుండా పోతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5,14,904 ఎకరాల్లో పత్తి పంటను రైతులు సాగు చేశారు. 4,11,923 మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే ఇటీవల మోంతా తుఫాను పత్తి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. రైతులు నిలదొక్కుని పత్తిని అమ్ముకుందామంటే వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో సీసీఐ పోటుకో నిబంధనలతో తీవ్ర నిరాశ నెలకొంది. అది మంచిగా ఉండాలి, తెల్లగా ఉండాలంటే ఇప్పుడు ఈ కాలాన్ని బట్టి మంచిగా తెల్లగా ఏమొస్తుంది? ఇప్పుడు వర్షమే పడుతుంది, అంత తెల్లగా అంటే ఎట్లా వస్తుంది? అది వాళ్ళు గమనించక ఇక వాళ్ళ వంగు వాళ్ళు చూసుకుంటున్నారు. ఏరిన కూళ్ళు ఒక్కొక్క మనిషికి 400, ఆటో కిరాయి 50, 350 కూళ్ళు. ఇలా ఏం మిగులుతలేదు అసలు. ఏరి అమ్ముకొచ్చి వాళ్ళకి ఇచ్చుడు జరుగుతుంది. ఎందుకంటే చేనులు ఎందుకు పొడగొట్టాలి అనేది మేము ప్రయత్నం చేస్తే వాళ్ళైనా ఎక్కువ మనుషులు లేబర్ దొరుకుతలేరు. దొరికిన వాళ్ళకి చూస్తాం, అది అమ్ముకొచ్చి వాళ్ళకే ఇచ్చుడు జరుగుతుంది. మేము మాత్రం అంత ఉపాసం ఉండడం అవుతుంది, అంత పరిశాను. ఇక చెప్పుకోవద్దు మా రైతు బాధలు. అది విషయం. రేటు 6,950 రూపాయలు. పత్తి 8 బస్తాలు తెచ్చిన 6,200 కొన్నాను. 8,000 ఉన్నది కానీ బస్తాలు తీసుకుపోతే సీసీఐ కొంటలేదు. తేమ ఉన్నది అంటారు, నల్లకాయలు ఉన్నాయి అంటారు. వర్షం పడ్డదని అట్లా ఖరాబు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్ రైతులకు చుక్కలు చూపిస్తోంది. వ్యవసాయ అధికారులు కూడా ముందస్తుగా రైతులకు ఈ యాప్ పై అవగాహన కల్పించలేదు. దీంతో స్మార్ట్ ఫోన్లలో నేరుగా డౌన్లోడ్ చేసుకుని పంట వివరాలను నమోదు చేయడం రైతులకు ఇబ్బందిగా మారింది. సీసీఐ వాళ్ళు 8 నుంచి 12% తేమ ఉంటేనే వాళ్ళు కొనుగోలు చేస్తారు. కానీ వర్షాల వల్ల, అధిక వర్షాలు, కంటిన్యూగా వర్షాలు రావడం వల్ల మధ్యలో డ్రై స్పెల్ అంటే ఎండ వస్తే కనీసం వర్షం పడ్డా కూడా ఆరబెట్టుకొని రైతులు తీసుకొచ్చేవాళ్ళు. ఆ అవకాశం లేకుండా కంటిన్యూగా వర్షాలు వస్తున్నాయి. ఈ విషయంలో మా మంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని 12 నుంచి 20% వరకు తేమ ఉన్న కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఆ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అయితే సీసీఐ వాళ్ళు కొనుగోలు ప్రారంభించారు. కానీ దాంట్లో కొన్ని నియమ నిబంధనలు L1, L2, L3 అనేది ఒక మొత్తం జిన్నింగ్ బిల్ ఉంటే ఒక 1/3 ఓపెన్ చేసారు. స్లాట్ బుకింగ్ అలాంటి కొన్ని విధానాలు పెట్టడం వల్ల కొంచెం రైతులు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. మేజర్గా ఏంటంటే వర్షం పడడం వల్ల పత్తి నానిపోయి మేజర్ ఇబ్బంది అయిపోయింది. డ్రై ఉంటే తీసుకొచ్చి సీసీఐకి అమ్ముకునే అవకాశం ఉండేది. ఇక్కడ పత్తిలో తేమ ఎక్కువ రావడం వల్ల ఇబ్బంది అవుతుంది. ఈరోజు ఏంటంటే 6,950 రూపాయలు మార్కెట్లో రావడం జరిగింది. దాదాపు 4,000 బస్తాలు వచ్చేసినాయి. 8 గంటల 30 నిమిషాలకే మనకు ఓపెన్ యాక్షన్ అయిపోతుంది. ఓపెన్ యాక్షన్ అయిపోయిన తర్వాత అందరూ పత్తి కొనుగోలు చేసారు. కానీ వర్షం పడడం వల్ల ఏంటి అంటే రేటు తగ్గించారు. కొంచెం బస్తా నానిపోయి ఉంటే 200 గ్రాములు, 300, 400 తీసుకొని మాత్రం కొనుగోలు చేస్తారు. కొంచెం మారిన తర్వాత ఈ కొనుగోలు మొత్తం జరిగితే ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మా యొక్క రైతులకు ముఖ్య సూచన ఏంటి అంటే దయచేసి మీరు ఇంత కష్టపడి పండించిన పంటను కొంచెం ఆరబెట్టుకొని సీసీఐకి అమ్ముకుంటేనే 8,110 రూపాయలు వస్తాయి మీకు. సీసీఐ కొనుగోలులో ఏంటంటే చివరి పత్తి కేజీ ఉన్న గింజ వరకు కూడా కొనుగోలు ఉంటుంది. టార్గెట్లు లేవు.